చూసినా ఇదే పనిరా కొంచెం కూడా బోర్ కొడదా ఎంత పడుతుంది నీ డ్రెస్ ఖరాబ్ అవుతుంది మరి మొహం పగిలిపోద్ది. ఓకే 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 ఓకే. ఆ, వెనకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. ఆ? మర్రేసిన కూర ఇప్పుడు మర్రేసుడితోటే వాసన అయితే అద్రిపోతుంది, గుమ గుమ గుమలాడుతుంది. ఇంకా కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎట్లుంటుందో మీరు వీడియో స్కిప్ చేయకుండా అసలు ఏం చూస్తేనే జరుగుతుంది ఇక్కడ? తెలుస్తుంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్, వావ్, సూపర్ గా ఉందండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠ వ్లాగ్స్ అండి. మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ ఇంకా ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి. ఈరోజు ఈరోజు అయితే ఇంకా సండే చర్చికి వెళ్ళి వచ్చినాము. చర్చికి వెళ్ళి వచ్చే టైం చర్చికి వెళ్ళి వచ్చే దారిలోనే ఇంకా మేమైతే ఈరోజు అయితే బోటి తీసుకొచ్చినాం, మేక బోటి. ఈరోజు సండే స్పెషల్ అయితే ఇంకా మా ఇంట్లో మేక బోటి కూర వేయడానికైతే ఇంకా నేనైతే ఈరోజు అయితే వ్లాగ్ కుకింగ్ వ్లాగే ఉంటుంది. ఈరోజు అయితే మేము మేక బోటి తీసుకొచ్చినాము. ఇంకా అది మేము ఏ విధంగా చేస్తాము, విలేజ్ స్టైల్లో ఏ విధంగా చేస్తాము అనేది చూపిస్తాను. ఇప్పుడైతే వేడి వాటర్ పెట్టినాము ఇంకా బోటి వేయడానికి. వీడియో స్కిప్ చేయకండి, వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. మేక బోటి కర్రీ మా స్టైల్లో మేము ఏ విధంగా చేస్తామనేది చూపిస్తాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఇంకా వాటర్ అయితే పెట్టినాము దీనికోసమని. ఇది కొంచెం మసలాలి చూడండి. ఇదిగోండి బోటి అయితే సరే చూపించు, ఏంగా చూపి. ఇదిగోండి ఇంకా ఈరోజు అయితే బోటి కర్రీ. ఏంటిది చీమన? ఈరోజు అయితే మా ఇంట్లో బోటి కర్రీ సండే స్పెషల్. ఇంకా దీన్ని మేము ఏ విధంగా చేస్తామని చూపిస్తాము, ఓకేనా? ఇంకా వాటర్ అయితే వేడైనాయి. దీంట్లో ఏమేమి వేస్తావు వెయ్యి, మాట్లాడాము. లుప్పిననుకో వాటర్ వస్తే ఇస్తే మొత్తం బయటకు వెళ్తుంది. సరే అట్లా అంటాను. ఎన్నో పేరు ఉబ్బుతాయి. డాడీ గీక్తో నువ్వేం చేస్తావు చిన్న తండ్రి? నేర్చుకుంటావా అని? అవునా? ఇదిగోండి ఇంకా ఈయన బోటు కడుగుతా అంటే ఇంకా శ్రేష్ఠ అయితే ఇక్కడ కూర్చొని చూస్తాడు. ఇగో బోట్ కాలుతుంది మా, చూడు పట్టుకో. అద్దు బిడ్డ అద్దు, వేళ్ళు పోతాయి. చూడండి అందరికంటే పెద్ద బోటి నీళ్ళల్లో ఉన్నాయి చూడు, ఇది చిన్న బోట. ఇది నడిచి బోటి. ఈ బోటి చూడండి ఎంత మంచిగా ఉంది. తింటారా? రోజు మా డాడీ ఇదేమో బోటి ఆట, బోటి అంటారు. దీని పేరేమో బోటి ఆట. బోటి ఆట అంటే నీకు తెలియదా? మేక బోటి ఆట. మేకని ఇంగ్లీష్ లో ఏమంటారు? గోట్ అంటారు. గోట్ అంటారు కదా. అప్పుడు గోడికి ఇది ఉంటాయి కదా పేగులు, అందుకనే మా డాడీ తెచ్చింది. అవునా? ఇట్లా చుట్టుకుంటాడు, ఇట్లా చుట్టుకుంటాడు, పొడుగుంటాడు. ఎంత పడుతుంది? నీ డ్రెస్ ఖరాబ్ అవుతుంది మరి. చైన్ లేకుంటే మనం పెట్టుకున్నాం చూడు, చైన్ మనం చైన్ పెట్టుకునే అట్లుండే. అవునా ఫ్రెండ్స్? మళ్ళీ ఫ్రెండ్స్ ఫామ్ లెక్క. ఇదేమో జిరాఫ్ ఆట, జిరాఫ్ అంటారు. ఎందుకు ఇంత కనమరుతున్నావు శ్రేష్ఠ? లోడా లోడా దీన్ని జిరాఫ్ అంటారు. జిరాఫ్ అవునా? జిరాఫ్ అంటారా? అది లోపడేమో ఉంటుందా? నీ తొర్రి పనుల చూపెట్టు మనోళ్ళకు. ఇగో తొర్రిపాలు ఫ్రెండ్స్, నేను అప్పుడే ఫ్రెండ్స్. కాకి తిరుగుతున్నావేందే? ఇదిగోండి బోటు కడగడం అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీని కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తా. చాలా సింపుల్గా
మన పల్లెటూరు స్టైల్లో ఏ విధంగా చేసుకుంటారనే చూపిస్తా. ఇంకా చూసి నేర్చుకోండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ముందుగానైతే దీనికి సరిపోయేంత నూనె పోసుకుందాం. రండి ఇంకా దగ్గరికి రా. ముందుగా ఇంకా వీటిలోనికైతే నేను మసాలాలు వేస్తున్నా. కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇట్లా ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటే మనకు కొంచెం గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. అందుకోసం నేనైతే కొంచెం ఉల్లిగడ్డలు అనేది ఎక్కువ వేసుకున్నా. చూడండి వీటిని ఇంకా మనం ఇట్లా బాగా కలుపుకోవాలి. మన దగ్గర ఉన్న మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఇంకా టైంకి అయితే నా దగ్గర అయితే ఈ మసాలాలు ఉన్నాయి, ఇవి వేసుకున్నా. చూడండి మనకి ఇట్లా కొంచెం వేగాలి. ఇదిగోండి కొంచెం బండ పువ్వు వేసుకోవాలి స్మెల్ కోసం. కొంచెం మార్వాడి మెంతి వేస్తున్నా. ఇవి కూడా ఒకసారి మనకైతే ఇంకా బాగా వేగాలి. ఇదిగోండి ఫ్రెష్ అల్లం, మంచిగా మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఉంటుంది కదా, ఇంకా అల్లం కూడా వేసుకోవాలి, కలుపుకోవాలి. పసుపు వేస్తున్నాం చూడండి సరిపోయేంత. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇదిగోండి ఇంకా ఇదైతే వేగాలి. ఇదిగోండి ఇప్పుడైతే ఈ బోటి వేస్తున్నా. కొంచెం పైకి బాగా మంచి వాసన వస్తాయా కలిపిన కొద్ది. చూడాలి మరి ఇంకెట్లుంటుంది. కూర కాకముందే ఒక తాల్పుకే ఊరిలు ఊరుతున్నాయా తెలుసు కదా వాళ్ళకి. మర్రేసిన కూర ఇప్పుడు మర్రేసుడితోటే వాసన అయితే అద్రిపోతుంది, గుమ గుమ గుమలాడుతుంది. కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎట్లుంటుందో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది. బోటి కర్రీ ఇంకా ఈరోజు అయితే కొంచెం అంటే ఎప్పుడైనా చికెన్ మటన్ అట్లా వేసుకుంటాము, ఈరోజు సండే కొంచెం స్పెషల్గా ఉండాలి కదని ఇంకా బోటి తీసుకొచ్చినాం. చాలా ఇంకా టైం పడుతుంది. ఇంకొక 10 నిమిషాలు అయితే ఇంకా కర్రీ అయిపోతుంది. తినే ఇప్పుడే మర్రేసిన కదా. కారం అయితే ఇంకా దీనికి సరిపోయేంత వేసుకోవాలి. మనం కుక్కర్లో వేస్తున్నాం కదా, ఇంకా ఇవైతే మనం అన్నీ వేసుకొని కలిపెట్టుకోవాలి. సరిపోతుందా కారం? కొంచెం వేయాలా? సరిపోతుందా? ఇదిగోండి ఇంక ఇదైతే మనం కారం అయితే వేసినాం కదా, అట్లనే టమాటా కూడా వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఓకేనా. ఒక 2 నిమిషాలు మళ్ళీ మనం కొంచెం దీన్ని ఆవిరి పట్టనియాలి. ఇట్లుంటే మంచిగా.
ఇదిగోండి మనకైతే కొంచెం నూనె పైకి తేలింది కదా, కొంచెం నూనెలో అయితే ఉడికింది ఇది. ఇప్పుడు ఇంకా మనం దీంట్లోకి అయితే దీనికి సరిపోయిన వాటర్ పోసుకుందాం. అయిపోయిందా? ఆగుతలేదు శ్రేష్ఠ. ఇంత కలర్ఫుల్ ఉంది కదా. మనకు దీనికి సరిపోయేంత మసాలా, కొత్తిమీర పొడి, ఇదిగోండి తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకు. ఒకసారి ఇంకా బాగా కలుపుకొని, మనకి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని, ముఖ్యమైనదే వేసి మర్చిపోయినా, ఇదిగోండి ముఖ్యమైనదే మర్చిపోయినా, మనం కూరలో ఎన్ని వేసినా కూడా సాల్ట్ వేయకుంటే కూర టేస్టే ఉండదు కదా. నేను దాన్ని వేసినా మర్చిపోయినా. ఇదిగోండి ఇప్పుడు ఇంకా సాల్ట్ కూడా వేస్తున్నా చూడండి. సాల్ట్ సరిపోయేంత, ఇదిగోండి సాల్ట్ అయితే ఇంకా మనకు సరిపోయేంత వేసుకున్నా. ఇప్పుడు ఇంకా మనం విజిల్ పెట్టుకొని ఒక 3-4 విజిల్ వచ్చిన తర్వాత ఇంకా కూర దింపేసుకుంటే కూర కంప్లీట్. ఇదిగోండి ఇంకా విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, 4 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఆఫ్ చేస్తున్నా. చూడాలి ఇంకొక 2 minutes తర్వాత మనమైతే ఇంక ఓపెన్ చేసి చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు టైం మధ్యాహ్నం 2 అవుతుంది. ఇంకా ఆకలి టైం కాబట్టి అసలు ఆకలి కాగట్లేదు చేస్తుంది. నేనైతే ఇంకా కూర అయిపోయిన తర్వాత ఇంకా చూపిస్తా, ఓకేనా. చలో కర్రీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా చూపిస్తా చూడండి. ఇప్పుడు ఒక్క నిమిషం బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాము. ఈరోజు నేను చేసిన బోటి కర్రీ ఎలా ఉందనేది నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా, ఓకేనా. ఎక్సలెంట్ వావ్, సూపర్గా ఉందండి. చూస్తున్నారు కదా, సూపర్గా ఉడికింది. ఇంకా బోటి కర్రీ అయితే ఇంకా తినడమే లేటు, వెయిటింగ్లు ఉన్నారు ఇంకా తినడానికైతే. శ్రేష్ఠ కర్రీ ఎట్లుంది నాని? బాగుంది. చికెన్ బాగుంది. బాగుందా? అది చికెన్ కాదు, అది బోటి కర్రీనే. బోటి కర్రీ మంచిగా ఉంది. సరే డాడీకి ఇచ్చేయి ఇక. చెప్పు, నువ్వు చెప్పు కర్రీ ఎలా ఉందో. ఈరోజు బోటి చాలా బాగుంది, సూపర్ ఎక్సలెంట్ చేసినారు. ఇలా మంచిగా ఉందా కర్రీ? చాలా బాగుంది. ఓకే అయితే ఇదిగోండి ఎంత మంచిగా ఉంది కూర. ఇదిగోండి ఇంకా నేనైతే వీళ్ళు తిన్నారు, తిన్న తర్వాత ఇంకా నేనైతే తింటున్నా ఇప్పుడే. చూడాలి, నేను బోటి కర్రీ నిజంగా నేను చేసేది ఫస్ట్ టైమే, కానీ మంచిగా చేసినా అని అనుకుంటున్నా. సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్. సూపర్ అంటే సూపర్ ఉంది, నిజం చెప్తున్నా. అదిరిపోయింది అసలు ఈరోజు బోటి కర్రీ అయితే. ఒకసారి నాలాగా మీరు కూడా చేసి ఒకసారి టేస్ట్ చేయండి, మీకు ఎంత బాగా నచ్చుతుంది అంటే అంత బాగా నచ్చుతుంది. నిజం చెప్తున్నా, ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా చాలా బాగుంది కాబట్టి నేను చెప్తున్నా, ఓకేనా. బాయ్ మరి.